ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలరీస్ కి ఇప్పుడే వచ్చేయండి. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. గత 2 నెలలుగా మున్సిపల్ కమిషనర్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుటే అల్పాహారం తింటూ నిరసన తెలిపారు. అరకొర వసతులు కల్పిస్తూ పనులు చేపిస్తున్నట్లు ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే మున్సిపల్ కార్మికులు సరిపోతున్న కుటుంబ సభ్యులు వెంటనే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు. వచ్చి తిప్పలు పడి మేము కష్టం చేసుకుంటాను, మమ్మల్ని లెక్క చేయట్లేదు చెప్పండి. 2 నెలల జీతాలు ఇబ్బంది పడ్డాయి. మరి చీరలు కోకలు రైకలు కుట్టుకూలు ఏమి లేవు, అవి పెండింగ్ పడ్డాయి. పిఎఫ్పి డబ్బులు మాకు నెలకి 2 నెలలు నెలకు 2,000 కట్ అయితే అవి 4 నెలలు ఇంకా కలవట్లేదంట. పిఎఫ్పి ఆఫీసు ఫోన్ చేస్తే అవి రావట్లేదని చెప్పారు. మేమంటే వాళ్ళకి లెక్క లేదా, మేము సిబ్బంది అంటే 10 రూపాయల కూలి కోసమేగా మేము కష్టపడి పనులు చేసేది. మమ్మల్ని ఆలకించి ఆదరించాలని కోరుతున్నాం. 2 నెలల సంది జీతాలు లేకుంటే ఇవాళ ఎట్లా బతకాలని చెప్పేసి కూడా ఇవాళ కార్మికులు ఓపోబోతున్నారు. వాళ్ళు పొదుపు సంఘం కట్టుకోవాలి, అట్లాగనే ఫైనాన్షియల్గా కట్టుకోవాలి, అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలో తీసుకొచ్చి ఇవాళ తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితున్నది. అందుకని 2 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. చనిపోయిన వారి ప్లేసులో వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుంటున్నా అని చెప్పేసి అని, జీతం ఇస్తున్నా అని చెప్పేసి అని రాతపూర్వకంగా ఇస్తేనే ఈ సమ్మె విరంభం చేస్తాం. లేకపోతే 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా ఎర్రెట్టి ఎండైనా వానైనా ఇక్కడ మేము అన్నం కొట్టుకొని తినేనా ఇవాళ ఆ సమస్య పరిష్కరించే దిశగా మేము మాట్లాడుకొని ఆ విధంగా సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు అట్లాగనే మనకు సంబంధించినటువంటి సిబ్బందికి అందరం కూడా మేమందరం తెలియజేస్తాం.